నమస్తే టీవీ 15 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారత్ లో తయారైన చిప్ ప్రపంచంలో పెను మార్పులు తెస్తుందన్న ప్రధాని. 21వ శతాబ్దంలో సెమీ కండక్టర్లే అసలైన శక్తి అని పేర్కొన్న మోదీ. మోదీపై ట్రంప్ సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు. పుతిన్తో కలవడం సిగ్గుచేటంటూ ఫైర్. ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పొంగిన యమున ప్రమాదకర స్థాయిని దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్లో వరదలు. లేబర్ డే నాడు అమెరికాలో హోరెత్తిన నిరసనలు. ట్రంప్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరుల అరాచకం. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయానికి వైఎస్ఆర్ పేరు తొలగింపు. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి. మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా షర్మిల నివాళులు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. కడప బుగ్గలేటిపల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. మంత్రిని కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. ఉల్లి బత్తాయి రైతులకి వైఎస్ జగన్ భరోసా. అన్నదాతలకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని భరోసా. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన రైతులు. యూరియా ఇచ్చేంత వరకు కదిలేది లేదని తేల్చి చెప్తున్న రైతులు. భారత్లో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలో అతిపెద్ద మార్పును తీసుకువచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం భారతదేశ పురోగతిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఇండియా సెమీకాన్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్లో తయారైన చిన్న చిప్ ప్రపంచ గతిని మార్చేస్తుంది. మనం ఈ రంగంలోకి ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని అన్నారు. 20వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను పెట్రోలియం నడిపిస్తే 21వ శతాబ్దపు భవిష్యత్తును సెమీ కండక్టర్లే నిర్దేశిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. फ्रेंड्स, सेमीकंडक्टर की दुनिया में एक बात कही जाती है, ऑयल was black gold, but chips are digital diamonds. हमारी पिछली शताब्दी को ऑयल ने शेप किया. दुनिया का भाग्य तेल के कुओं से तय होता था. तेल के इन कुओं से कितना पेट्रोलियम निकलेगा, इस आधार पर ग्लोबल इकोनॉमी ऊपर नीचे होती रहती है. लेकिन 21वीं शताब्दी की शक्ति छोटी सी चिप में सिमट करके रह गई है. ये चिप भले छोटी सी है,
लेकिन इसमें दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है और इस అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో భేటీ కావడాన్ని ఆయన సిగ్గుచేటుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ, పుతిన్, జిన్పింగ్లతో జత కట్టడం సిగ్గుచేటు. ఆయన ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. రష్యాతో కాకుండా మాతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన త్వరలోనే గ్రహిస్తారని ఆశిస్తున్నామని నవారో అన్నారు. భారత్పై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ల బాంబు పేల్చిన నాటి నుంచి పీటర్ నవారో తరచూ భారత్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. The road to peace in many ways runs at least partly through New Delhi. It's time for Modi to step up. I have great respect for Modi. I love the Indian people. It was a shame to see Modi getting in bed as the leader of the biggest democracy in the world with the two biggest authoritarian dictators in the world, in Putin and Xi Jinping. That doesn't make any sense. I'm not sure what he's thinking, particularly since India has been in a Cold War and sometimes a hot war with China for decades. So we hope that the Indian leader comes around to seeing that he needs to be with us in Europe and Ukraine and not with Russia on this, and he needs to stop buying the దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఉదయం నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాటు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా యమునతో పాటు పలు నదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో అధికారులు యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ గేట్లను ఎత్తివేశారు. ఫలితంగా యమునలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారిపై ఏకంగా 7-8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ పాత రైల్వే వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వరద ముప్పు నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, నదీ పరివాహక ప్రాంతంలోకి నీరు రావడం సహజమైన ప్రక్రియనని ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. యమునా నది లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సోమవారమే హెచ్చరికలు జారీ చేశారు. వరదల ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. రన్వేలపై నీరు నిలిచిపోవడం, దృశ్యమానత తగ్గడంతో పలు విమానయాన సంస్థలు ప్రయాణ సూచనలు జారీ చేశాయి. సెప్టెంబర్ 4 వరకు ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. కాగా 2023లో కూడా ఇలాంటి భారీ వర్షాలకే ఢిల్లీలో తీవ్ర వరదలు సంభవించి 25,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. అమెరికాలో లేబర్ డే సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని కార్మికులకు సరైన జీవన భృతి కల్పించాలని, కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్, షికాగో, వాషింగ్టన్ డీసీ సహా పలు ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వన్ ఫెయిర్ వేజ్ అనే సంస్థ ఆధ్వర్యంలో న్యూయార్క్, షికాగో నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలో ప్రస్తుతం గంటకు $7.25గా ఉన్న ఫెడరల్ కనీస వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్లోని ట్రంప్ టవర్ వెలుపల గుమిగూడిన ప్రజలు ట్రంప్ వెంటనే దిగిపోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. షికాగోలోని ట్రంప్ టవర్ వద్ద కూడా నిరసనకారులు నేషనల్ గార్డ్ వద్దు, అతడిని జైల్లో పెట్టండి అని నినదిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ నిరసనలో పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. షికాగోలో జరిగిన ప్రదర్శనలో ఇల్లినాయిస్లోని
ఇవాన్స్టన్ మేయర్ డానియల్ బిస్ మాట్లాడుతూ ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువలు దాడికి గురవుతున్నాయి, అందుకే మనమంతా ఇక్కడ చేరాం, కార్మికుల హక్కుల కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఒక మహిళ తన కారులోంచి దిగి లాంగ్ లివ్ డొనాల్డ్ ట్రంప్ అని పదే పదే అరవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులు ప్రతి నినాదాలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, పోర్ట్లాండ్, సియాటల్ వంటి నగరాల్లోనూ బిలియనీర్ల ఆధిపత్యాన్ని ఆపాలంటూ వందలాది మంది ర్యాలీలు నిర్వహించారు. వలసదారుల హక్కులను కాపాడాలని, ఫెడరల్ ఉద్యోగులకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా వలసదారులను బలిపశువులను చేస్తున్నారని జిరి మార్క్వెజ్ అనే 25 ఏళ్ల నిరసనకారిని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న ఆరోగ్య సంరక్షణ, వలస విధానాలు, సామాజిక భద్రత వంటి సమస్యలపై విసుగు చెందే తాను ఈ నిరసనలో పాల్గొన్నానని పోర్ట్లాండ్కు చెందిన లిండా ఓక్లీ తెలిపారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరుల అరాచకం. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయానికి వైఎస్ఆర్ పేరు తొలగించారు. టీడీపీ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ బోర్డు తొలగించామని అధికారులు అంగీకరించారు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి కూతురు, మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి ముట్టడించారు. ఈ లెటర్స్ మరి ఏర్పాటు చేస్తారా లేదని తెలియజేయాలి. ఎవరు తీసారా లెటర్స్? చైర్మన్ గారు తీసేపించారన్న, జీవో ఏం లేవు కదా అనే వాటితో తీసేపించారు. ఆయన చూసారన్న, చూసి చేస్తారన్న. చైర్మన్ గారు తీయమన్నారు. చైర్మన్ గారు తీసేపించారు. మాకు తెలియదు, అది చైర్మన్ గారు తీసేశారు. ఏమైనా జీవో ఉందా? జీవో గీమో ఏం లేదన్న. తీయడానికి ఏమైనా జీవో ఉందా? పెట్టేదానికి కూడా జీవో, దానికి యాక్చువల్గా పోతే ఎన్టీఆర్ వైస్ భరోసా ఎవరు ఉండాలన్నా. జీవో లేదు, ఉంటే రైతు బజార్ వచ్చింది, అప్పుడు రైతులు చేసింటారు. ఆయన అడిగితే ఆ జీవోలు ఏం లేవు కదా అనే మాట అన్నాడు. ఆయన చూస్తానన్నా, తీసి చేస్తారన్నా. నువ్వు ఎప్పుడు వస్తావు? రేపు వస్తానన్నా. రేపు వస్తే మేము అల్టిమేట్ చేస్తున్నాం. 6వ తారీఖు లోపల మీరు ఆ లెటర్స్ పెట్టుకోవాలంటే మొత్తం మీ ఆఫీసులో ఇబ్బంది చేస్తాం. అంటే చైర్మన్ గారు తీసేయమన్నారు కదా. కాబట్టి దయచేసి ఇది ఉద్దేశంగా తీశారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చి ఒక పక్క యూరియా కొరతతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే మరోపక్క కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు. యూరియా కోసం మేమందరం ఉద్యమిస్తుంటే ఇది కావాలని తప్పుదో పట్టించడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యూరియా అందించలేక నేడు కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తున్న విషయాన్ని మేమందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే గోదావరిపై కాళేశ్వరం కడితే 1,00,000 ఎకరాలు పైగా నేడు పంట పట్టిన సంగతి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకు తెలుసు. వాళ్ళు పండించుకునేటువంటి ధాన్యం ఒక్క నీటి ద్వారా కాదు, కేసీఆర్ గారు అందించినటువంటి 24 గంటల నాణ్యమైన కరెంటు కావచ్చు, యూరియా కావచ్చు, మిగతా అన్ని సౌకర్యాలు అందిస్తేనే ఈ రోజు తెలంగాణ రైతాంగం మొత్తం పెద్ద ఎత్తున వెలువడించిన సంగతి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వాళ్ళు యూరియా అందించలేక రైతులు రోడ్డులో పడి ఒక్కొక్కడు చెవులకు ఇనరాని బూతులు, అమ్మ బూతులు అన్ని కూడా ఒకవైపు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుంటే దద్దమ్మ ప్రభుత్వం, ఇదే దద్దమ్మ ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ది అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డిని గొప్పగా వాడుకున్నారు. మరణించి 16 ఏళ్లైనా నేటికి ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారు. ఇప్పటికీ దేవుడి పటాల పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టి పూజిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాలు వైఎస్ఆర్ గుండెల్లోంచి పుట్టినవి. ఈ పథకాలతో లబ్ధి పొందని తెలుగు గడపేలేదు. వైఎస్ఆర్కి గుండెల్లో పెట్టుకుని పూజించే ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు. వైఎస్ఆర్ చనిపోయాక ఆ బాధను జీర్ణించుకోలేక గుండె పగిలి 700 మంది చనిపోయారు. ఈ సందర్భంగా వారికి కూడా మనసారా నివాళులు అర్పిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ
వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి ఎంతోమంది అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రాలేకపోయిన వారికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతోమంది ఉన్నారు. కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో. 16 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ఆరోగ్యశ్రీ అయినా, రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకాలు. వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. అండ్ ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది వాళ్ళ ప్రాణాలు వదలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా వారికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. మంగళవారం కమలాపురం నియోజకవర్గంలోని బుగ్గలేటిపల్లి క్యాంపు కార్యాలయంలో 69వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలు కీలక సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి. కమలాపురం నియోజకవర్గం సీకేదిన్నె మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు తమను ఆదుకోవాలని మంత్రిని కోరాయి. బుగ్గమగ ప్రాజెక్టు వద్ద తాము చదును చేసుకున్న 60 ఎకరాల పోడు భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని విన్నవించుకున్నాయి. అలాగే కడప పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మించాలన్న తమ చిరకాల కోరికను నెరవేర్చాలని ఎస్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. కొన్ని వ్యక్తిగత, సామాజిక సమస్యలను కూడా ప్రజలు మంత్రి ముందుంచారు. 2008లో ఏపీఐఐసి సేకరించిన తమ భూమికి ఇంతవరకు నష్టపరిహారం అందలేదని కొప్పర్తి గ్రామానికి చెందిన చమిట్రెడ్డి జనార్దన్ రెడ్డి వాపోయారు. కడప నగరంలోని రజక కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అక్కాయిపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు కోరారు. మరోవైపు మండల స్థాయిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా జీతాలు చెల్లించాలని పంచాయతీరాజ్ మండల లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అందరి సమస్యలను ఓపికగా విన్న మంత్రి లోకేష్ వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. ఉల్లి, బత్తాయి రైతులకి వైఎస్ జగన్ భరోసా. వైఎస్ఆర్ జిల్లా పులివెందులో పర్యటిస్తున్న వైఎస్ జగన్ వేముల మండలం దుగ్గన్నగారిపల్లి వద్ద పొలంలో ఉన్న ఉల్లి, బత్తాయి రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పంటలకి ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, అన్నదాతలకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. చీనికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతోంది. ఇది రేటు. ఇదే మన ఆయంలో ఎంత మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్ లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మన సూట్ అని మన 10కి 2.5 టన్ను సూటు, మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు, మళ్ళీ ఇచ్చేది 6,000 నుంచి 12,000. ఆ ఇచ్చే 6,000 నుంచి 12,000 మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. ఇది చీనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు
4,000 నుంచి 12,000 4,000 నుంచి 12,000 క్వింటాల్కి అమ్ముడు పోతే 4,000 నుంచి 4,000 నుంచి 12,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంతకు అమ్ముతారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. చర్చర్ల నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో యూరియా సరఫరా చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. క్యాంపు కార్యాలయంలోనే ఉన్న అనిరుద్ రెడ్డి యూరియా ఇచ్చేంత వరకు కదిలేదలేదని రైతులు తేల్చి చెప్తున్నారు. ఓల్డ్ అల్వాల్లోని విఘ్నారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ నగరంలో 10ల సంఖ్యలో ప్రారంభమైన గణేష్ మండపాలు ఇప్పుడు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి అపార్ట్మెంట్లో 1,00,000కు పై చిలుకు మండపాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా 100ల సంఖ్యలో యువకులు, మహిళలు పూజలు చేస్తున్నారని, ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని కోరారు. మన ప్రాచీన సంప్రదాయాలను, మన విశ్వాసాలను, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు మరియు అల్వాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో 10ల సంఖ్యలో మొదలైనటువంటి హైదరాబాద్ నగరంలో 10ల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు రోజు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, గేటెడ్ కమ్యూనిటీ, అదేవిధంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో ప్రతి అపార్ట్మెంట్లో గణేష్ 1,00,000కు పైసలకు గణేష్ మండపాలకు ఏ మూల పోయినా కూడా పూజలతో ఉపయోగిస్తాము. మన ప్రాచీన సాంప్రదాయాలని, మన విశ్వాసాలు, మన ఆచార వ్యవహారాలని, మన దేవతలని రాబోయే తరాలకు అందించే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అనే పద్ధతిలో విఘ్నాలు తొలగాలి మా కుటుంబాన్ని మాట్లాడుతారు. ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనపై కోరుతాను. ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరిన దేశం భారతదేశం. విశ్వగురు స్థానంలో ఉంది. మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఇటీవల కాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తులం పసిడి, కిలో వెండి విలువ మరో 1,000 రూపాయల చొప్పున ఎగిశాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీలో 99.9 స్వచ్ఛత 24 క్యారెట్ కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 1,05,670 రూపాయలుగా నమోదైంది. అలాగే కిలో వెండి 1,26,000 రూపాయలకు చేరిందని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. కాగా శనివారం ఒక్కరోజే 6,000 రూపాయలు ఎగబాకడం గమనార్హం. సాధారణ కొనుగోలుదారులతో పాటు పరిశ్రమల వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ధరలు విజృంభించేలా చేస్తుందని వ్యాపారులు అంటున్నారు. అంతర్జాతీయ కారణాలతోనే దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ఈ నెలలో వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుందన్న అంచనాలు, విదేశీ మార్కెట్లలో పసిడికి పెరుగుతున్న డిమాండ్, స్టాక్ మార్కెట్ల నుంచి గోల్డ్ వైపునకు మదుపరుల పెట్టుబడులు మారుతుండడం వంటివి రేట్లను ఎగదోస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెస్టిండీస్ మాజీ ప్లేయర్ కీరన్ పోలార్డ్ భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అతను ట్రింబాగో నైట్ రైడర్స్ తరపున ఆడాడు. పాట్రియాట్స్ జట్టుతో సెయింట్ కిట్స్లో జరిగిన మ్యాచ్లో అతను 29 బంతుల్లో 65 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు 2 4లు ఉన్నాయి. అయితే 38 ఏళ్ల ఆ క్రికెటర్ వరుసగా 8 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టాడు. నవియన్ బిడైసి వకార్ సలాం ఖేల్ బౌలింగ్లో అతను 4 సిక్సర్లు కొట్టారు. 4వ వికెట్కు పూరన్తో కలిసి 90 రన్స్ జోడించాడు. బిడైసి వేసిన 15వ ఓవర్లో చివరి 4 బంతుల్లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఓవర్లో సలాం ఖేల్ బౌలింగ్లో వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు పోలార్డ్. టీ20లో 14,000 రన్స్ చేసిన రెండో విండీస్ బ్యాటర్గా పోలార్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో క్రిస్ గేల్ ఆ రికార్డు అందుకున్నాడు. టీ20 క్రికెట్లో క్రిస్ గేల్ 1,056 సిక్సర్లు కొట్టగా పోలార్డ్ 950 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నైట్ రైడర్స్ జట్టుకు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఓనర్గా ఉన్నాడు. 180 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన పాట్రియాట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 12 రన్స్ తేడాతో పోలార్డ్ జట్టు నెగ్గింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో తయారైన చిప్ ప్రపంచంలో పెను మార్పులు తెస్తుందన్న ప్రధాని. 21వ శతాబ్దంలో సెమీ కండక్టర్లే అసలైన శక్తి అని పేర్కొన్న మోదీ. మోదీపై ట్రంప్ సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు. పుతిన్తో కలవడం సిగ్గుచేటంటూ ఫైర్. ఎడతెరిపి లేని వర్షాలతో ఉప్పొంగిన యమున ప్రమాదకర స్థాయిని దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్లో వరదలు. లేబర్ డే నాడు అమెరికాలో హోరెత్తిన నిరసనలు. ట్రంప్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరుల అరాచకం. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయానికి వైఎస్ఆర్ పేరు తొలగింపు. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి. మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా షర్మిల నివాళులు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. కడప బుగ్గలేటిపల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. మంత్రిని కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. ఉల్లి బత్తాయి రైతులకి వైఎస్ జగన్ భరోసా. అన్నదాతలకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని భరోసా. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన రైతులు. యూరియా ఇచ్చేంత వరకు కదిలేది లేదని తేల్చి చెప్తున్న రైతులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.